భారత కరెన్సీ నోట్ల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ కరెన్సీ నోట్ల ముద్రణ కోసం అత్యంత కీలకమైన కలర్ షిఫ్టింగ్ పిగ్మెంట్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. సుమారు 9,900 కిలోల ఈ ప్రత్యేక సిరా పిగ్మెంట్ను విదేశీ సంస్థల నుండి కొనుగోలు చేయనున్నారు. కానీ ఈ టెండర్లో పాల్గొనే సంస్థలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఈ సిరా సరఫరా చేసే సంస్థలకు చైనా, పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ దేశాలలో గతంలో పనిచేసిన ఒక్క ఉద్యోగి కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొనకూడదు. చైనా, పాకిస్తాన్లో కార్యాలయాలు ఉన్న సంస్థలు భారత్కు సంబంధించిన కార్యకలాపాలను పూర్తిగా వేరు చేయాలి. ఈ దేశాల పౌరులు లేదా వారి నుంచి ఉద్భవించిన వ్యక్తులు ఈ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయరాదు. అంతేకాక భారత్లో పనిచేసిన వ్యక్తిని చైనా, పాకిస్తాన్కు పంపడం కూడా నిషిద్ధం. ఈ సిరా పిగ్మెంట్ గురించి ఎలాంటి సమాచారం ఇతర దేశాలకు లేదా వ్యక్తులకు వెల్లడించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పిగ్మెంట్ను ఇతర దేశాలకు సరఫరా చేయడం కూడా పూర్తిగా నిషేధం. ఈ ప్రత్యేక సిరా రంగు మార్పు లక్షణంతో నకిలీ నోట్లను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో నకిలీ నోట్ల తయారీ దాదాపు అసాధ్యం. ఈ సిరా కొనుగోలు బాధ్యత భారత రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్, మైసూరుకు 5,940 కిలోలు, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేవాస్కు 3,960 కిలోలు కేటాయించారు. టెండర్ గెలుచుకున్న సంస్థలపై మరిన్ని షరతులు కూడా పెట్టింది. బోర్డు డైరెక్టర్లు, కీలక వ్యక్తులలో మార్పు జరిగితే వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలి. 10% లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యం కలిగిన వ్యక్తుల మార్పు కూడా నివేదించాలి. ఒకవేళ ఏ సంస్థ భారత జాతీయ భద్రతకు వ్యతిరేకంగా పనిచేస్తే టెండర్ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ చర్యలతో భారత ప్రభుత్వం కరెన్సీ నోట్ల భద్రతను అత్యంత గట్టిగా కాపాడుతోంది. నకిలీ నోట్ల ద్వారా ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లకుండా చైనా, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటూ జాతీయ భద్రతను పరిరక్షిస్తోంది.